ఎండ్రికాయ పాముంద్రో హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్. గైస్, మన ఛానల్లో ఇప్పటి వరకు రకరకాల వీడియోలు అయితే షూట్ చేసాం అండ్ నెక్స్ట్ లెవెల్ ఎక్స్పెరిమెంట్లు కూడా మన ఛానల్లో అప్లోడ్ అయితే చేసాం. సో అన్ని వీడియోలకేని ఒకే ఒక వీడియో మనం ఎండోస్కోపిక్ కెమెరా ఏదైతే పాము పుట్టలో పెట్టి పాముని ట్రాక్ చేసామో ఆ వీడియో అయితే వైరల్ కావడం జరిగింది. ఆల్మోస్ట్ 3,82,000 వ్యూస్ అయితే ఆ వీడియో పైన రావడం జరిగింది అనమాట. సో మన ఫస్ట్ వైరల్ వీడియో అని చెప్పుకోవచ్చు. బట్ డ్యూ టు సమ్ అన్ఫార్చునేట్ రీజన్స్ ఆ వీడియో వచ్చేసి టేక్ డౌన్ అయితే అయిందనమాట. ఇంప్రెషన్ వెళ్ళడం లేదు, అసలు ఆగిపోయింది వీడియో కంప్లీట్లీ, ఎందుకో అర్థం కావడం లేదు. సో మళ్ళీ అదే వీడియోను, ఆ వీడియో పైన మీ లవ్ అండ్ సపోర్ట్ చాలా సూపర్గా ఉంది కాబట్టి యాజ్ ఏ పార్ట్ 2 లాగా ఈ వీడియోలో అప్లోడ్ అయితే చేస్తున్నాను. సో చూసి ఎంజాయ్ అయితే చేయండి. ఎండోస్కోపిక్ కెమెరా అన్బాక్సింగ్ కనుక మీరు చూడాలనుకుంటే అన్బాక్సింగ్ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో అన్బాక్సింగ్ కూడా చూసేయండి. దానికంటే ముందు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో ఫటాఫట్ ఎండోస్కోపిక్ కెమెరా టెస్టింగ్ వీడియోని అయితే చూసేయండి. గైస్, ఇప్పుడు వచ్చేసి దీంట్లోకి అయితే పంపిస్తున్నాను. ఓ ఎండ్రికాయ కాదు, ఏర్లు. మీరు చూడొచ్చు లోపల వేర్లు ఏ విధంగా ఉన్నాయో. ఎండ్రికాయ గాయస్, మనకు పాములు చీమలు అయితే కనిపించలేదు, బట్ ఒక ఎండ్రికాయ వచ్చేసి ఉంది. ఎండ్రికాయ అంటే మీ సైడ్ ఏమంటారు నాకు తెలియదు, మా సైడ్ అయితే ఎండ్రికాయ అంటారు. సో ఇందులో అయితే ఒక ఎండ్రికాయ అవుతుంది గాయస్, మీరు చూడవచ్చు. ఓ లోపల దొరికింది. మన ఎండ్రికాయ వచ్చేసి లోపలికి అయితే వెళ్ళిపోయింది. కెమెరా దీనికంటే ముందుకు వెళ్ళట్లేదు అండ్ దీనికి కంప్లీట్గా మట్టి అయితే తగిలిందనమాట. Bitch, I got problems on problems on problems on problems on problems on problems I solve them. I run through the money, the pressure be calling. Left on my blessings, I feel like I'm falling. The birdie is back. 2,000 years later. పాముంద్రో గైస్, ఆ పొక్క పాము కనబడి చాలా సేపటి నుంచి వెతుకుతున్నాం. కెమెరా క్యాప్చర్ అయిందా? గాయస్, ఫైనల్లీ ఇంతసేపు వెతికిన తర్వాత ఎక్కడ ఇంతకుముందు మనం చూసింది పాము అయితే కనిపించింది. ఇలానే ఉన్నది పాము, అది బయటకు వస్తుంది కావచ్చు. అంత తెల్లగా మొత్తం ఇట్లా మచ్చలు ఉన్నది. గాయస్, ఫైనల్లీ పాముల గురించి మేము ఎట్లా వెతికినామంటే సక్సెస్ఫుల్ ఒక పాము అయితే కనబడ్డది. అసలు కెమెరా క్యాప్చర్ అయిందో లేదో, ఇవన్నీ మా పంట పొలాలే. సో అందుకోసం మాకు తెలుసు కాబట్టి ఎక్కడ పాములు ఎక్కువ కనిపిస్తాయో వెతుకుతూ ఉన్నాం అప్పటి నుంచి. సో ఫైనల్లీ ఇక్కడ అయితే కనిపించింది. సో ఇప్పుడైతే గైస్ ఒక చెట్టుకు అయితే హోల్ ఉంది, ఆ హోల్లో చూద్దాం ఏముందని చెప్పేసి. మీరు చూడొచ్చు గైస్, చెట్టు లోపలికి కనుక మనం పంపించినట్లయితే ఈ విధంగా ఉంటుంది వ్యూ. సో గైస్, చూసారు కదా ఎండోస్కోపిక్ కెమెరా వచ్చేసి ఏ విధంగా వర్క్ అవుతుందో. లిటరల్లీ పాము పుట్టలో కనుక మనం పంపినట్లయితే లోపల ఉన్న పాము కూడా కనబడి తీరాల్సిందే. సో పార్ట్ 1 పార్ట్ 2 చూసి ఎంజాయ్ చేశారని అయితే అనుకుంటున్నాను. త్వరలోనే ఈ వీడియో పైన కనుక మీరు 3K లైక్స్ కంప్లీట్ చేసినట్లయితే నెక్స్ట్ పార్ట్ 3 కోసం కొత్త పుట్టలను అయితే మేము డిస్కవరీ చేసి పెట్టాం. ఖచ్చితంగా పాములు అయితే కనిపిస్తాయి, పాము కాదు పాములే కనిపిస్తాయి ఏకంగా. సో ఆ వీడియో కూడా త్వరలోనే రాబోతుంది కాబట్టి మీరు చేయాల్సిందల్లా ఈ వీడియో పైన 3K లైక్స్ అయితే కంప్లీట్ చేసేయండి. సో త్వరలోనే గైస్ ఇంకో కొత్త వీడియోలో నెక్స్ట్ లెవెల్ ఎక్స్పెరిమెంట్తో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.